నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వేదికగా రాజకీయ యుద్ధం మొదలైంది. హార్బర్ను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ మత్స్యకారులకు భరోసా ఇవ్వడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జువ్వలదిన్నెకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముఖాముఖిలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దశాబ్దాల కళ అయిన ఈ హార్బర్ను జగన్ నిర్మిస్తే నేడు ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. జగనన్న ముఖ్యమంత్రి కాగానే దశాబ్దాలుగా ఈ ప్రాంత మత్స్యకారుల కళ కోరిక అయినటువంటి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ని నిర్మించివ్వడం జరిగింది. ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేసినా, ఎంతో మంది మాటలు చెప్పినా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ని సంపాదించినటువంటిది ఒకే ఒక్కడు జగనన్న ఒక్కడే. జగనన్న ఒక్కడే. జగనన్న ఒక్కడే ఈరోజు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ని సాధించి ఈరోజు మనకు అందించడం జరిగింది. అటువంటి నేపథ్యంలో దాదాపు పూర్తయినటువంటి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ని ఈరోజు దాన్ని వినియోగంలోకి తీసుకురాకుండా, వాడుకోవడానికి వీలు లేకుండా మిగిలిపోయినటువంటి అరాకొరా పనులు ఆపివేసి దానిని ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సాగర్ డిఫెన్స్ అనేటువంటి ఒక ప్రైవేట్ కంపెనీకి దారాదత్తం చేయడంతో ఈ ప్రాంత మత్స్యకారులందరూ కూడా జగనన్న మాకు ఇచ్చినటువంటి ఆస్తి, మేము మా హక్కుగా అనుభవించేటువంటి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ని వీళ్ళు ప్రైవేట్ పరం చేయడానికి వీలు లేదు అని మత్స్యకారులందరూ కళం ఎత్తిన తర్వాత ఈరోజు మీకు భరోసాని ఇవ్వడానికి జగనన్న స్వయంగా రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమం ఎర్రటి ఎండని సైతం లెక్క చేయకుండా జగనన్నతో కలిసి రావడం జరిగింది. ఎవరు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఒకటే విషయం గుర్తుంచుకోవాల్సింది, మనకి వారసత్వంగా వచ్చినటువంటిది జగనన్న గుండె ధైర్యం. మన వారసత్వంగా వచ్చినంత వరకు ఎవరికి భయపడకుండా ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని రకాల అవరోధాలు కలిగించాలని ప్రయత్నించినా వేలాదిగా తరలి వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ